అమరావతి ఉంది, విశాఖపట్నం ఉంది, విజయవాడ ఉంది, గుంటూరు ఉన్నది, ఇలా మహారాష్ట్ర నాగపూర్ ఉంది, పూణే ఉంది, ఔరంగాబాద్ అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఏ రాష్ట్రాన్ని చూసినా 3-4 ప్రాంతాలు ఉన్నాయి. ఈ దౌర్భాగ్యమైన తెలంగాణ రాష్ట్రానికి మొత్తం హైదరాబాదే అని అనుకోకండి. వరంగల్ కూడా రెండో రాజధానిగా మంచి అవకాశాలు ఉన్నాయి. ఐటీ సెక్టార్ ఉన్నది, టెక్స్టైల్ పరంగా ఉన్నది, ఇక్కడ మ్యాన్ పవర్ కూడా ఉంది. ఇక్కడ ఉద్యమాలు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో ఉన్న ప్రజలు కూడా మీ ప్రభుత్వం రావడానికి ఎంతో మీకు కృషి చేసింది. కాబట్టి వారిని మళ్ళీ గెలవాలంటే ప్రజల మనసు గెలిచినోడే మళ్ళీ గెలిచాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని మేము ఏం అడుగుతలేము. మా వరంగల్ నగరాన్ని హన్మకొండ, వరంగల్, కాజిపేట ఈ చుట్టూ ప్రాంతానికి కనీసానికి 25 లక్షల నుంచి 30 లక్షల జనాభా ఉండాలి. ఇలా ఉండడం వల్లనే జనాభా ఉంటేనే ఇల్లు ఎక్కువ వస్తాయి. 2 లక్షలు ఉంటే దుర్మార్గుడు 2 లక్షలు 3 లక్షలు కలెక్టర్ పెట్టుకుని ఆ కలెక్టర్ ఏం చేస్తాడో